వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మ గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కర్మ గురించి బయటపడే మార్గం గురించి అన్వేషణ మొదలెట్టామనమాట. విచ్ బ్రింగ్స్ ద ఇన్‌ఎవిటబుల్ క్వెషన్స్. ఇది అనివార్యమైన ప్రశ్నలకు దావతీస్తుంది. ఏది? ఈ పునరావృతం అయ్యే లైఫ్ అండ్ లైఫ్ అండ్ లైఫ్ అండ్ ఆఫ్టర్ లైఫ్. సో, లైఫ్ అనే ఫ్లో అంతా డ్రైవ్ చేస్తుందెవరు? లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ అని కర్మ. ఈ కర్మ మీద లోబడి కర్మ యొక్క ప్రేరణతో, దాని యొక్క ప్రభావంతో నువ్వు జీవిస్తున్నావు. ఒక జీవితానికి గుర్తించదగ మార్పు లేదు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు. అసలు మార్పే గుర్తించదగినంతగా లేదు. సో, ఇది ఆల్‌మోస్ట్ ఒక ఫజిల్‌లో దావ తెలియకుండా తిరుగుతున్నట్టుగా ఇదనమాట. సో, ఎప్పుడైతే నువ్వు ఇలాగా ఫజీల్ అయిన స్థితిలో ఉన్నావో, కర్మ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌ని దాని సైకిల్స్‌లో, ఆ చట్రంలో ఇమిడి నీ లైఫ్ ప్రవాహం నడుస్తోంది అనేది నీవు అవగాహనకొచ్చావో, అప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని క్వెషన్‌లు బయటకొస్తాయి. ఇదే అనివార్యమైన ప్రశ్నలు దావతీయటం అంటే. వై కర్మ? అసలు కర్మ ఎందుకు? హూ స్టార్టెడ్ దిస్ సైకిల్? అసలు ఈ చక్రాన్ని ఎవరు ప్రారంభించారు? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ మెమరీ? అసలు జ్ఞాపక శక్తికి మూలం ఏమిటి? ఎందుకంటే మెమరీయే బేస్ అనుకున్నాం గదా! కర్మకి. వాట్ ఈస్ ద సోర్స్? అసలు దీని మూలమేది? హౌ డిడ్ ద హోల్ డ్రామా బిగిన్స్? అసలు ఈ మొత్తం ఈ కర్మ అనే నాటకం ఎలా స్టార్ట్ అయింది? స్టార్టింగ్‌లో కర్మ ఎలా స్టార్ట్ అయింది? కర్మ ప్రొపగేట్ అవుతోందనుకుందాం. లైఫ్ టు లైఫ్, లైఫ్ టు లైఫ్. అసలు స్టార్టింగ్ కర్మ ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలన్నిటికి ప్రపంచంలో అనేక సృష్టి పురాణాలు ఇదే ప్రశ్నని వివిధ మార్గాల్లో పరిష్కరించడానికి ప్రయత్నం చేశాయి. ద మెనీ క్రియేషన్ మైట్స్ in the world have tried to address this question in variety of ways. రకరకాల చట్టాలకు లోబడి రకరకాల థియాలజీ, ఫిలాసఫీలని అనుసరిస్తూ ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి చాలా ఈ సృష్టి గురించి చెప్పే పురాణాలున్నాయి. ఈ సృష్టి గురించి కథలు కథలు ఉన్నాయి. అవేమి తప్పో రైటా అనేది కాదిక్కడ. కానీ ఈ ఫండమెంటల్ క్వెషన్‌లకి పరిష్కరించడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు జరిగాయి అనే విషయం గుర్తించండి. అలాగే ఈ సంస్కృతి కూడా ఒక నిర్దిష్టమైన భావన వ్యక్తీకరిస్తుంది. ఈ కంప్లీటు, ఈ కర్మ, సైకిలు వీటి గురించి. యోగిక్ కల్చర్ పర్సోనిఫైస్ ఎ సర్టెన్ కాన్సెప్ట్. దీనిలో నాటకీయత నింపుతుంది. ఇన్‌ఫ్యూజెస్ డ్రామా ఇంటూ ఇట్ అండ్ దానిని ఊహాత్మక కథలుగా మారుస్తుంది. అండ్ టర్న్స్ ఇంటూ స్టోరీస్ ఆఫ్ ఇమాజినేషన్. ఒక కాన్సెప్ట్‌ని డ్రామా కింద, దానొక స్టోరీ కింద మార్పు చెందుతుంది. పొయెటిక్ మోడ్ యాడెడ్ ఫర్దర్ ఫ్లేవర్. ఈ చెప్పే కథ పొయెటిక్ మోడ్‌లో చెప్పామనుకో, దీనికి మంచి ఫ్లేవర్ రుచిని జోడించినట్టుగా అవుతుంది. ద స్టోరీ మేడ్ ఎనేబుల్స్ ఇట్ టు స్పీక్ ఆఫ్ డైమెన్షన్స్ దట్ ఆర్ బియాండ్ ద రిలైమ్ ఆఫ్ లాజిక్. అయితే ఈ కథా విధానం ఉందే, ఇది తర్క పరిధికి మించిన కోణాల గురించి మాట్లాడటానికి వీలు కలిగిస్తుంది. సో, అందుకని
సృష్టి గురించి ఏదైనా ఒక స్క్రిప్చర్‌లో పద రూపంలో ఉంది అంటే, అది బాహ్యంగా సర్ఫేస్ లెవెల్‌లో కనబడే, పైపైన కనబడేదనమాట. సో, ఫిజికల్ బాడీలాగా. బట్ దాని లోపల సూక్ష్మంగా చెప్పదలుచుకుంది వ్యక్తీకరిస్తుంటుంది. ఆ కథ ఎలా అల్లుతుంది అనేది ఆ సమాజం మీద, ఆ విషయాన్ని వినటానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనస్తత్వం మీద, వాళ్ళ అద అవగాహన అర్థం చేసుకునే సామర్థ్యం మీద, వీటన్నిటి మీద ఉంటుంది. సో, వేదాస్ పరంగా గాని, ఇండియన్ స్క్రిప్చర్స్ పరంగా గాని, సనాతన ధర్మం ప్రకారంగా గాని, లేదా యోగ్ సైన్సెస్ వల్ల గాని, యోగ శాస్త్రం వల్ల గాని తీసుకుంటే ఈ స్టోరీ ఇలా ఉంటుంది. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎ రిలైమ్ ఆఫ్ ఇన్ఫినిటివ్ ఎంప్టీనెస్. ఇదంతా అనంతమైన శూన్యంతో ప్రారంభమైంది. ఇక్కడ శూన్యం అంటే ఏమీ లేదు అని అర్థం తీసుకోవద్దు. మనం ఎంప్టీ అనంగానే ఖాళీ అనుకుంటాం. ఎంప్టీ ఆఫ్ సంథింగ్ అని అర్థం తీసుకోవాలి. అంటే సపోజు ఒక గ్లాస్‌లో నిండా నీళ్లున్నాయి. ఇప్పుడు మీ కళ్ళ ముందు నీళ్లు పారబోసి గ్లాస్ అక్కడ పెట్టాను. గ్లాసు ఖాళీ దేనితో ఖాళీ అయింది? నీళ్లతో ఖాళీ అయింది. ఇప్పుడు ఆ గ్లాసు గాలైతే ఉంది కదా! గాలినంతా తీసేసామనుకో, ఇప్పుడు ఆ గ్లాసు గాలితో ఖాళీ అయింది. సో, అందుకని ఇలాగా ఈ డైమెన్షన్‌లో చెప్పటానికి ఎంప్టీనెస్ అనే పదం వాడుతూ ఉంటారు. శూన్యత. శూన్యం అంటే ఏమీ లేదు. ఖాళీ అంటే ఏమీ లేదు అనుకుంటాం. కాదు. బలాని విషయంతో ఖాళీ. బలాని వస్తువుతో ఖాళీ. సో, ఇదంతా అనంతమైన శూన్యతతో ప్రారంభమైంది. అంటే ఒక ఇన్ఫినిట్ అనంతమైన ఎంప్టీనెస్. ఇది అసలు జ్ఞాపక శక్తి లేని ఒక పరిమాణం. అయితే ఈ దీనికుందే అనంతమైన శూన్యత. దీనికి మెమరీ లేదు. ఇట్ ఈస్ ప్యూర్ ఇంటెలిజెన్స్. ఇది కేవలం స్వచ్ఛమైన తెలివితేటలు కలది. ఇంటెలిజెన్స్‌కి మెమరీ అక్కర్లేదా? అనే డౌటొస్తుందిక్కడ. ఎందుకంటే మనకి ఈ పదాలకి మనకు తెలిసిన అర్థం వేరు. మనం ఇంటలెక్ట్‌ని, ఇంటెలిజెన్స్‌ని ఒకే రకంగా చూస్తూ ఉంటాం. ఇంటలెక్ట్‌కి మెమరీ కావాలి. ఇంటెలిజెన్స్ అనేది మెమరీకి బియాండ్ థింగ్. సో, ఇట్ హాస్ నో ఫార్మ్. దీనికొక రూపం లేదు. నో షేప్. దీనికొక ఆకారము లేదు. నో సైజ్. దీనికి పరిణామంలో ఇంత పరిమాణం అంటూ కూడా లేదు. నో కలర్. దీనికి రంగు లేదు. ఇన్ ఫాక్ట్ ఇట్ ఈస్ నథింగ్. నిజానికి ఇది నథింగ్. నో థింగ్. ఏది కాదు. ఇది అని చెప్పయింది. అందుకని ఈ చెప్పలేని దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. దీన్నే పరబ్రహ్మం అని చెప్పొచ్చు. లేదా అబ్సల్యూట్ ట్రూత్. సంపూర్ణ సత్యం అని చెప్పొచ్చు. పరబ్రహ్మం. బ్రహ్మ పదార్థం. ఇప్పుడు పెద్ద బ్రహ్మ పదార్థం రా బాబు! ఎవడికి అర్థం కాదు అని నానుడి ఉంది గదా! సో, ఈ భావన నుంచొచ్చింది అది యాక్చువల్‌గా. సో, పరబ్రహ్మం అనంగానే లేదా సంపూర్ణ సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ అనంగానే మనకేం గుర్తు రావాలంటే ఒక అనంతమైన శూన్యత. ఇక్కడ శూన్యత అంటే ఏమీ లేదు. ఖాళీ కాదు. శూన్యం వేరు, శూన్యత వేరు. సో, ఇన్ఫినిటీ ఎంప్టీనెస్ మాట. అయితే దీనికి మెమరీ ఉందా? దీనికి మెమరీ లేదు. కానీ ఇది స్వచ్ఛమైన తెలివితేటలు దీని యొక్క ప్రాపర్టీ. దీని యొక్క సహజ స్వభావం ఏంటంటే స్వచ్ఛమైన తెలివితేటలు కలిగి ఉండటం. దీనికి రూపం లేదు.
ఆకారం లేదు, నిర్దిష్టమైన పరిమాణం లేదు, రంగు లేదు. నిజానికి నో థింగ్ అని జెప్పాలి. అంటే థింగ్ అని చెప్పలేనిది అని. నిజానికి అది ఏమి కాదంటే దాన్ని థింగ్ అని చెప్పలేము. థింగ్ అని ఎప్పుడు చెప్పగలం? దానికొక ఫార్మ్ ఉంటేనే, దానికొక షేప్ ఉంటేనే. ఫార్ము, షేప్స్ ఉన్నాయంటే దానికొక సైజ్ గూడా ఉంటుంది ఖచ్చితంగా. అలాగే దానికొక కలర్ ఉంటుంది. నీ సెన్సెస్ ఉపయోగించి తీసుకోగలిగే ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది. కళ్ళతో చూసే రంగు గాని, ముక్కుతో చూసే వాసన గాని, చెవితో వినే సౌండ్ గాని, స్పర్శ జ్ఞానంతో చూసుకునే స్పర్శ జ్ఞానం గాని, రుచి గాని ఇవేవీ లేనిది. సో, సంపూర్ణ అబ్సల్యూట్ ట్రూత్ అంటే అది. ఇదే సృష్టికి ఆధారం. ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద క్రియేషన్. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.